హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరూ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి డీఎస్సీకి సంబంధించి సైకాలజీ బిట్స్ అండి. ఈ లెసన్ పేరేమో అభ్యాసనము. దీనికి సంబంధించి ఫస్ట్ వీడియో అండి. చాలా ఎక్కువ వీడియోస్ వస్తాయండి దీనికి సంబంధించి. చాలా ఎక్కువ బిట్స్ ఉన్నాయి ఇందులో. ఈ అభ్యాసనముకు సంబంధించి చాలా ఎక్కువ బిట్స్ వస్తాయి. వీడియోస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇది ఫస్ట్ వీడియో. కొన్ని బిట్స్ ఏమో నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చూడండి. ఇది సైకాలజీకి సంబంధించి ఫిఫ్త్ లెసన్ అండి. ఐదో లెసన్ ఇది అభ్యాసనము. దీనికి ముందు మనం 4 లెసన్స్ అనేవి కంప్లీట్ చేసాము. ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డైలీ మన ఛానల్‌లో చెప్తున్నామండి. ఒకసారి చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చదవడానికి కూడా బాగుంటుందండి. ఓకే అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ముందు వీడియోస్ చూడండి లెసన్స్. లెసన్ వైజ్ చెప్తున్నాము. తెలుగు కంటెంట్ కంప్లీట్ చేసాం. మెథడాలజీ కంప్లీట్ చేసాం. సోషల్ కంటెంట్ ఆఫ్ అయిందంటే ఇంకా ఆఫ్ కూడా ఉంది చెప్తాను. ఇది అయిన వెంటనే సైకాలజీ అయిన వెంటనే చెప్పేస్తానండి మిగతా ఆఫ్ కూడా. ఓకే అండి. టాపిక్‌లోకి వెళ్దాము. వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఫస్ట్ బిట్ చూడండి. శిశువు యొక్క అతి ముఖ్యమైన శోధనలకు వీరు మార్గదర్శకత్వం వహిస్తారని వైగోట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం సూచిస్తుంది. శిశువు యొక్క అతి ముఖ్యమైన శోధనలకు వీరు మార్గదర్శకత్వం వహిస్తారని వైగోట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం సూచిస్తుంది అన్నారు. ఫస్ట్ చూడండి, తల్లిదండ్రులు మాత్రమేనా, ఇతర పిల్లల, అలాగే ట్యూటర్ల పాత్ర వహించే వయోజనులు కాని పిల్లలు కానివారా అని అడుగుతున్నారండి. నాలుగింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 4 అండి. ట్యూటర్ల పాత్ర వహించే వయోజనులు కాని పిల్లలు కానివారు అని ఉందండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. శిశువు యొక్క అతి ముఖ్యమైన శోధనలకు వీరు మార్గదర్శకత్వం వహిస్తారని వైగోట్స్కి సాంఘిక సంస్కృతి సిద్ధాంతం సూచిస్తుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ అవుతుందండి. రెండోది చూడండి. సాంప్రదాయ నిబంధనకి ఉదాహరణ ఏది? సాంప్రదాయ నిబంధనకు ఉదాహరణ ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, విద్యుత్ ఘాతకము నుండి కుక్కలు అసహాయతను నేర్చుకునుట. ఆహారం కోసము ఎలుక మీటు నొక్కుట. మూడోది, కుక్క గంట మోతకు లాలాజలం సహించట నేర్చుకోవట. అలాగే పావురము ఆహారం విడుదల కోసం కీని ముక్కుతో కొట్టుట. ఇందులో ఏటి సాంప్రదాయ నిబంధనకి ఉదాహరణ అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. కుక్క గంట మోతకు లాలాజలం స్రవించడం నేర్చుకుంట. కుక్క గంట మోతకు లాలాజలం స్రవించడం నేర్చుకుంట అనేది సాంప్రదాయ నిబంధనకి ఉదాహరణ అండి. నెక్స్ట్ మనకి మూడోది, 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి బహుమతి పొందుటకు మాత్రమే చదివేందుకు అలవాటు పడినాడు. ఇది దేనికి ఉదాహరణ? 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి బహుమతి పొందుటకు మాత్రమే చదివేందుకు అలవాటు పడినాడు. ఇది దేనికి ఉదాహరణ అడుగుతున్నా. ఫస్ట్ చూడండి, కార్యసాధక నిబంధనం, ఎస్ఆర్ నిబంధన సిద్ధాంతం, ఎస్ నిబంధన సిద్ధాంతం, ఎస్ఆర్ మరియు ఆర్ఎస్ నిబంధన సిద్ధాంతం. ఈ నాలుగింట్లో ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, కార్యసాధక నిబంధన అవుతుందండి. 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి బహుమతి పొందుటకు మాత్రమే చదివేందుకు అలవాటు పడినాడు. ఇది దేనికి ఉదాహరణ అంటే కార్యసాధక నిబంధనకు ఉదాహరణ అవుతుంది. నెక్స్ట్ మనకు నాలుగోది, స్వయం వేగంతో అభ్యసించుట దేనిలో సాధ్యమవుతుంది? స్వయం వేగంతో అభ్యసించుట దేనిలో సాధ్యమవుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కృత్యాధార అభ్యసనంలోన, కార్యక్రమయుత అభ్యసనంలోన, మొత్తం తరగతి బోధనలోన, చిన్న సమూహాల బోధనలోన, ఎందులోను మనకి స్వయం వేగంతో అభ్యసించుట సాధ్యమవుతుంది అని అడుగుతుంది. స్వయం వేగంతో అభ్యసించడం మనకి ఎందులో సాధ్యమవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, కార్యక్రమయుత అభ్యసనంలో సాధ్యమవుతుందండి. స్వయం వేగంతో అభ్యసించడం కార్యక్రమయుత అభ్యసనంలో సాధ్యమవుతుందండి. మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 5వది చూడండి, సాంప్రదాయ నిబంధనకి సంబంధించని సూత్రం. చూడండి, సాంప్రదాయ నిబంధనకి సంబంధించని సూత్రం అన్నారు. ఫస్ట్ చూడండి, ఆకృతీకరించుట, సామాన్యీకరణమా, విలుప్తీకరణమా, అయత్న సిద్ధ స్వాస్తమా. ఇందులో ఏది
సాంప్రదాయ నిబంధనకి సంబంధించని సూత్రం అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఆకృతీకరించుట అనేది సాంప్రదాయ నిబంధనకి సంబంధించని సూత్రం అండి. మిగతావన్నీ సామాన్యీకరణము, విలుప్తీకరణము, అయత్నం, సిద్ధాస్త్వం అండి. ఈ 3 కూడా మనకి సాంప్రదాయ నిబంధనకి సంబంధించినవి. ఇక్కడ మన సంబంధించనివి అడిగాను కాబట్టి మనకి ఆకృతీకరించుట అనేది సంబంధించినదండి. క్రింది వాణిలో ప్రేరణ యొక్క విధి కానిది ఏది? విధి కానిది అన్నారు మనకి. క్రింది వాళ్ళలో ప్రేరణ యొక్క విధి కానిది అని అడిగారు. ఫస్ట్ వచ్చిన ప్రవర్తన స్థిరపరుస్తుంది, అలాగే ప్రవర్తనను నిర్దేశిస్తుంది, వివేచనమును పెంపొందుతుంది, జీవిని శక్తివంతం చేస్తుంది. ఇందులో ఏది ప్రేరణ యొక్క విధి కానిది అని అడిగారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వివేచనమును పెంచుతుంది అనేది మనకి ప్రేరణ యొక్క విధి కాదు. ఇక్కడ మనకి విధి కానిది అన్నాడు కాబట్టి ఇక్కడ వివేచనమును పెంపొందుతుంది అనేది ప్రేరణ యొక్క విధి కాదండి. మిగతాది ప్రవర్తన స్థిరపరుస్తుంది, ప్రవర్తన నిర్దేశిస్తుంది, జీవిని శక్తివంతం చేస్తుంది. ఈ 3 కూడా మనకి ప్రేరణ యొక్క విధుల కింద వస్తాయండి. నెక్స్ట్ మనకి 7వది, బట్ అని ఉచ్చరించడం నేర్చుకున్న పిల్లవాడు తర్వాత అదే రీతిలో పుట్ ఉచ్చరించడంలో జరిగిన బదలాయింపు రకం ఏదని అడుగుతున్నాడు. బట్ అని ఉచ్చరించి నేర్చుకున్న పిల్లవాడు తర్వాత అదే రీతిలో పుట్ అనే ఉచ్చరించడంలో జరిగిన బదలాయింపు రకం ఏదని అడుగుతున్నారు. ధనాత్మకం అవుతుందా, ద్విపార్శ్వ అవుతుందా, శూన్య అవుతుందా, రుణాత్మక అవుతుందా? ఏమవుతుంది? బట్ అని ఉచ్చరించడం నేర్చుకున్న పిల్లవాడు తర్వాత అదే రీతిలో పుట్ అనే ఉచ్చరించడంలో జరిగిన బదలాయింపు రకం ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. రుణాత్మకం అవుతుందండి. ఏమవుతుందండి? రుణాత్మకం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి 8వది చూడండి. పురోగమన అవరోధం ఏ రకమైన అభ్యాసన బదలాయింపుకు సంబంధించినది? పురోగమ అవరోధం మనకి ఏ రకమైన అభ్యాసన బదలాయింపుకు సంబంధించినది అని అడుగుతున్నారు. ఫస్ట్ పాక్షిక బదలాయింప, అనుకూల బదలాయింప, శూన్య బదలాయింప, ప్రతికూల బదలాయింప. ఏ బదలాయింపు అవుతుంది? పురోగమన అవరోధం ఏ రకమైన అభ్యాసన బదలాయింపుకు సంబంధించినది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 అనుకూల బదలాయింపు అవుతుందండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ప్రతికూల బదలాయింపు. పురోగమన అవరోధం ఏ రకమైన అభ్యసన బదలాయింపుకు సంబంధించింది అంటే మనకు ఆప్షన్ 4 అండి. ప్రతికూల బదలాయింపుకు సంబంధించినది. ప్రతికూల బదలాయింపుకు సంబంధించింది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 9వ చూడండి. మాస్లో తన అవసరాలు అనుక్రమణలో చేర్చుటకు ఆత్మ ప్రస్తావన పదాన్ని వీరి నుండి గ్రహించారు. చూడండి, మాస్లో తన అవసరాల అనుక్రమణలో చేర్చుటకు ఆత్మ ప్రస్తావన పదాన్ని వీరి నుండి గ్రహించారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మార్క్స్, వెర్దమర్, కర్ట్, గోల్డ్స్టీన్, రూత్ బెనెడిక్ట్, సిగ్మండ్ ఫ్రాయిడ్. నలుగురులో ఎవరంటే మనకు ఆప్షన్ 2 అండి. కర్ట్ గోల్డ్స్టీన్ అండి. కర్ట్ గోల్డ్స్టీన్ మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి 10వది, అంతర్గత ప్రేరణ దీని సంబంధమైనది. అంతర్గత ప్రేరణ దేనికి సంబంధమైనది అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, ప్రవర్తన నియంత్రించే స్పష్టమైన బహిర్గత కారకాలు, అధిక బహిర్గత ప్రేరణ, అనివార్య లేదా సమ్మతి. 4వది, వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవటం. ఈ 4గింట్లో ఏదని అడిగితే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవడం అనేది మనకి ఇక్కడ అంతర్గత ప్రేరణకు సంబంధించినది. అంతర్గత ప్రేరణ దేనికి సంబంధించింది అంటే వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవడం అనేది సంబంధించినది. నెక్స్ట్ మనకి 11వది చూడండి. వైగోట్స్కీ ప్రకారం పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడానికి కారణం ఏంటి? వైగోట్స్కీ ప్రకారం పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, స్వయం మార్గదర్శకత్వం, పెద్దలంటే భయం, ఇతరులతో మాట్లాడుటకు ముందు ప్రాక్టీస్ చేయటం, ఆత్మవిశ్వాసం పొందుటకు. ఈ 4గింట్లో ఏంటనంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 స్వయం మార్గదర్శకత్వం అండి. వైగోట్స్కీ ప్రకారం పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడం కారణం ఏంటంటే
స్వయం మార్గదర్శకత్వం అవుతుంది. వైగోట్స్కి ప్రకారం పిల్లలు తమలో తాము మాట్లాడుకోవడం కారణం ఏంటంటే స్వయం మార్గదర్శకత్వం అవుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి 12 చూడండి. మానసిక చలన రంగంలో నైపుణ్యాలు అభ్యసించుటకు తప్పనిసరిగా కావలసినది ఏంటి? మానసిక చలన రంగంలో నైపుణ్యాలు అభ్యసించుటకు తప్పనిసరిగా కావలసింది ఏంటి అని అడుగుతున్నాను. ఫస్ట్ అభ్యాసమా, సృజనాత్మకత, బహుమానమా, ఉన్నత స్థాయి బౌద్ధిక సామర్థ్యమా? ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, అభ్యాసం అండి. మానసిక చలన రంగంలో నైపుణ్యములు అభ్యసించుటకు తప్పనిసరి కావాల్సింది అభ్యాసం అండి. నెక్స్ట్ మనకి 13 విద్యార్థుల్లో ప్రకృతిని ప్రశంసించే అలవాటును అలవర్చడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నించాడు. ఇది ఏ అభ్యసన రంగానికి సంబంధించినది? విద్యార్థుల ప్రకృతిని ప్రశంసించే అలవాటును అలవర్చడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నించాడు. ఇది ఏ అభ్యసన రంగానికి సంబంధించినది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సంజ్ఞానాత్మకత, భావావేశానక, క్రియాత్మక, మానసిక చలనాత్మక. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, భావావేశ రంగానికి సంబంధించిందండి. ఇది భావావేశ రంగానికి సంబంధించినది. నెక్స్ట్ మనకి 14 చూడండి. ఉద్వేగాల ప్రకటన మరియు భావాల నిర్వహణల అభ్యసనమునకు సంబంధించిన రంగము ఏది? ఉద్వేగాల ప్రకటన మరియు భావాల నిర్వహణల అభ్యసనమునకు సంబంధించిన రంగం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మానసిక చలనాత్మక రంగము, జ్ఞానాత్మక రంగము, సెమాంటిక్, భావావేశ రంగము. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. ఉద్వేగాల ప్రకటన మరియు భావాల నిర్వహణల అభ్యసనమునకు సంబంధించిన రంగం అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, భావావేశ రంగము. ఏంటండి? భావావేశ రంగం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, క్రింది వాణిలో అత్యంత ప్రభావవంతమైన ప్రేరణను ఎంచుకోండి. క్రింది వాణిలో అత్యంత ప్రభావవంతమైన ప్రేరణను ఎంచుకోండి అన్నాడు. ఫస్ట్ చూడండి, సుస్థిరమైన బాహ్య ప్రేరణ, సుస్థిరమైన అంతర్గత ప్రేరణ, సుస్థిరమైన లేదా అస్థిరమైన బాహ్య ప్రేరణ, అలాగే సుస్థిరమైన లేదా అస్థిరమైన అంతర్గత ప్రేరణ. ఈ నాలుగింట్లో ఏంటి అత్యంత ప్రభావవంతమైన ప్రేరణ ఏది కింది వాళ్ళు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, సుస్థిరమైన అంతర్గత ప్రేరణ. సుస్థిరమైన అంతర్గత ప్రేరణ అనేది అత్యంత ప్రభావతమైన ప్రేరణగా మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి చూడండి 16. ఒక 5వ తరగతి విద్యార్థితో తన తోటి విద్యార్థుల ప్రవర్తనను తరగతి ఉపాధ్యాయుడు ప్రశంసించటాన్ని గమనించి అలాంటి ప్రశంస కోసం తను ఆ ప్రవర్తనను నేర్చుకున్నాడు. ఇక్కడ ఇమిడి ఉన్న అభ్యాసన సిద్ధాంతం ఏది? మరొక చూడండి, ఒక 5వ తరగతి విద్యార్థి తన తోటి విద్యార్థుల ప్రవర్తనను తరగతి ఉపాధ్యాయుడు ప్రశంసించడాన్ని గమనించి అలాంటి ప్రశంస కోసం తను ఆ ప్రవర్తనను నేర్చుకున్నాడు. ఇక్కడ ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏదని అడుగుతున్నా. ఫస్ట్ చూడండి, సాంప్రదాయ నిబంధనమా, కార్యసాధక నిబంధనమా, సాంఘిక అభ్యసనమా, యత్న దోషమా? ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, సాంఘిక అభ్యాసనం. మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్ పెడతాను చూడండి. అలాగే మనకి ఇక్కడ 17 చూడండి, ఎరుపు, ఆకుపచ్చ, నారింజ లాంటి ట్రాఫిక్ సంకేతాలను పాటించటం అనేది ఏ రకమైన అభ్యాస సిద్ధాంతానికి చెందినది? ఎరుపు, ఆకుపచ్చ, నారింజ లాంటి ట్రాఫిక్ సంకేతాలను పాటించుట అనేది ఏ రకమైన అభ్యాసన సిద్ధాంతానికి చెందినదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఆవిష్కరణక, అంతర్దృష్టిక, పరిశీలనక, నిబంధనక. దేనికి అని అడుగుతున్నారండి. నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, నిబంధనకి. ఎరుపు, ఆకుపచ్చ, నారింజ లాంటి ట్రాఫిక్ సంకేతాలను పాటించడం అనేది మనకి నిబంధన అభ్యాసన సిద్ధాంతానికి చెందినదండి. నెక్స్ట్ మనకు 18. క్రింది వాటిలో వినూత్నంగా సమస్యను పరిష్కరించడానికి అనువైన ఉపగమం ఏది? క్రింది వాటిలో వినూత్నంగా సమస్యను పరిష్కరించడానికి అనువైన ఉపగమం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కార్యసాధక నిబంధన, సాంప్రదాయిక నిబంధన, గెస్టాల్ట్, అలాగే యత్న దోషం. ఈ నాలుగింట్లో ఏంటి క్రింది వాటిలో వినూత్నంగా సమస్యను పరిష్కరించడానికి అనువైన ఉపగమనం ఏదంటే ఆప్షన్ 3 అండి, గెస్టాల్ట్ అండి. గెస్టాల్ట్ నిబంధన క్రింది వాళ్ళలో వినూత్నంగా సమస్యను పరిష్కరించడానికి అనువైన ఉపగమనం అంటే గెస్టాల్ట్ ఉపగమనం అండి. నెక్స్ట్ మనకి 19.
నిర్మాణాత్మక ఉపగమనానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? నిర్మాణాత్మక ఉపగమనానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అన్నాడు. ఫస్ట్ చూడండి, ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని నిర్మించి అభ్యాసకునికి క్రమమైన రీతిలో దాన్ని అందిస్తాడు. అలాగే తన అనుభవాల ఆధారంగా అభ్యాసకుడు స్వీయ జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. అలాగే క్రమబద్ధమైన తరగతి బోధన ప్రాతిపదికగా అభ్యాసకుడు స్వీయ జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. అలాగే పెద్దలు ఇష్టపడే సమాజానికి ఉపయోగపడే జ్ఞానాన్ని నిర్మిస్తాడండి. ఇవన్నీ కూడా ఇందులో ఏదని అడుగుతున్నారు. నిర్మాణాత్మక ఉపగమనానికి సంబంధించింది ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 తన అనుభవాల ఆధారంగా అభ్యాసకుడు స్వీయ జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అనేది మనకి ఇక్కడ నిర్మాణాత్మక ఉపగమనానికి సంబంధించినది. నెక్స్ట్ మనకి 20ది కార్యసాధక అభ్యాసన పరిమితుల్లో ఒకటి. కార్యసాధక అభ్యాసన పరిమితులు ఒకటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సత్వర పరిపుష్టి, స్వీయ అభ్యాసనం. అలాగే 3వది అభ్యాసకుని చురుకుగా క్రియాత్మకంగా ఉంచుతుంది. సరైన సమాధాన ఎంపికలు అవకాశ కారకం. ఈ నాలుగింట్లో ఏంటి? కార్యసాధక అభ్యాసన పరిమితుల ఒకటి అని అన్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. సరైన సమాధాన ఎంపికలు అవకాశ కారకం అండి. సరైన సమాధానం ఎంపికలో అవకాశ కారకం అనేది కార్యసాధక అభ్యాసన పరిమితిలో ఒకటి అవుతుంది. నెక్స్ట్ 21ది సరైన వయసు రానందువలన ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యాసన కారకం ఏది? సరైన వయసు రానందువలన ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యాసన కారకం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సామాజిక, పరిసర, వ్యక్తిగత, జ్ఞానాత్మక. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వ్యక్తిగత. సరైన వయస్సు రానందువలన ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యాసన కారకం ఏంటంటే వ్యక్తిగత అవుతుందండి. నెక్స్ట్ మనకి 22ది లింగంలో తప్ప మిగతా అన్ని విధాలుగాను సమానులుగా ఉన్న బాలికల సమూహంలో బాలికల్లో అభ్యాసన అధికంగా ఉన్నది. ఇక్కడ అభ్యాసన కారకం ఏంటి? లింగంలో తప్ప మిగతా అన్ని విధాలుగాను సమానులుగా ఉన్న బాలికల సమూహంలో బాలికల అభ్యాసం అధికంగా ఉన్నది. ఇక్కడ అభ్యాసన కారకం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ పరిసరాత్మక, వ్యక్తిగత, పాఠశాల, భౌతిక. నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. వ్యక్తిగత అవుతుందండి. మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 23ది అభ్యాసనంలో తప్పనిసరిగా ఉండవలసినది ఏది? అభ్యాసనంలో తప్పనిసరిగా ఉండవలసింది ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇచ్చిన మార్గదర్శకత్వం, లక్ష్యాల, బోధన, అనుభవం ఉండాలి? అభ్యాసనంలో తప్పనిసరిగా ఉండవలసింది ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అనుభవం అండి. అభ్యాసనంలో తప్పనిసరిగా ఉండవలసింది ఏంటండి? అనుభవం. నెక్స్ట్ మనకి 24 క్రింది వాటిలో ఒకటి అభ్యాసమునకు పెంపొందిస్తుంది. క్రింది వాటిలో ఒకటి అభ్యాసమును పెంపొందిస్తుంది అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, బహుమతుల కోసం అభ్యాసనం, ఆర్జన కోసం అభ్యాసనం, నేర్చుకోవటం కోసం అభ్యాసనం, అలాగే పరీక్షల కోసం అభ్యాసనం. ఈ నాలుగింట్లో ఏంటి మనకి అభ్యాసనము పెంపొందిస్తుంది అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. నేర్చుకోవటం కోసం అభ్యాసనం. నేర్చుకోవటం కోసం అభ్యాసనం అనేది పెంపొందిస్తుంది. నెక్స్ట్ మనకి 25ది అభ్యాసనానికి ఇది మంచి నిర్వచనం. అభ్యాసనానికి ఇది మంచి నిర్వచనం అన్నారు. ఫస్ట్ చూడండి, శారీరక అభివృద్ధి ద్వారా ప్రవర్తనలో కలుగు శాశ్వత మార్పు. శిక్షణ ద్వారా ప్రవర్తనలో కలుగు ఏదేని మార్పు. ప్రవర్తనలో ఏదేని మార్పు. అలాగే అనుభవం ద్వారా కలుగు దాదాపు శాశ్వత ప్రవర్తన మార్పు. ఇందులో ఏది అభ్యాసానికి మంచి మార్పు నిర్వచనం ఏంటి? కింది వాటిలో అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అనుభవం ద్వారా కలుగు దాదాపు శాశ్వత ప్రవర్తన మార్పు అభ్యాసనం అవుతుందండి. అనుభవం ద్వారా కలుగు దాదాపు శాశ్వత ప్రవర్తన మార్పు అనేది అభ్యాసనం అవుతుందండి. నిర్వచనకి మంచి నిర్వచనం అది. నెక్స్ట్ మనకి సమస్య పరిష్కారంలో నూతన పద్ధతిని ఏ అభ్యాసనంలో ఎక్కువగా పరిశీలించవచ్చును? సమస్య పరిష్కారంలో నూతన పద్ధతిని ఏ అభ్యాసనంలో ఎక్కువగా పరిశీలించవచ్చు అన్నాడు. ఫస్ట్ చూడండి, సాంఘిక అభ్యాసనం, ఆర్ఎస్ నిబంధనం, అంతర్దృష్టి అభ్యాసనం, ఎస్ఆర్ నిబంధన. ఇందులో ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యాసం. మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది.
నెక్స్ట్ 27. క్రింది వాటిలో స్వీయ అభ్యసన గమనం కోసం విషమ జాతి సమూహ విద్యార్థులకు బోధించుటకు తగిన పద్ధతి ఏది? క్రింది వాటిలో స్వీయ అభ్యసన గమనం కోసం విషమ జాతి సమూహ విద్యార్థులకు బోధించుటకు తగిన పద్ధతి ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ప్రకాశ పఠనమా, కార్యక్రమయుత అభ్యసనమా, చారిత్రాత్మక ఉపన్యాస. ఇందులో ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, కార్యక్రమయుత అభ్యాసం. క్రింది వాటిలో స్వీయ అభ్యాసన గమనం కోసం విషమజాతి సమూహ విద్యార్థులకు బోధించడానికి తగిన పద్ధతి ఏంటంటే కార్యక్రమయుత అభ్యాసం అవుతుందండి. నెక్స్ట్ మనకి 28ది, అభ్యాస నియమమును ఏ సాంప్రదాయం ఏర్పరిచింది? అభ్యాస నియమం ఏ సాంప్రదాయం ఏర్పరిచింది అని అడుగుతున్నాను. ఫస్ట్ చూడ, మనో విశ్లేషణ వాదం, గెస్టాల్ట్ వాదము, నిర్మాణాత్మక వాదము, ప్రవర్తన వాదము. ఈ నాలుగింట్లో ఏంటి? అభ్యాస నియమమును ఏ సంప్రదాయం ఏర్పరుస్తుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, ప్రవర్తన వాదం అండి. ఏంటండి? ప్రవర్తన వాదం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 29. అభ్యాసకుడు పాల్గొనేది ఏంటి? అభ్యాసకుడు పాల్గొనేది ఏంటి? ఫస్ట్ చూడండి, ఎస్ఆర్ నిబంధనల కంటే ఆర్ఎస్ నిబంధనలు క్రియాత్మకంగా ఉంటుంది. అలాగే ఆర్ఎస్ నిబంధనల కంటే ఎస్ఆర్ నిబంధనలు క్రియాత్మకంగా ఉంటుంది. ఎస్ఆర్ ఆర్ఎస్ నిబంధనలు రెండిటిలోనూ నిష్క్రియాత్మకంగా ఉంటుంది. అలాగే ఎస్ఆర్ ఆర్ఎస్ నిబంధనలు రెండిటిలోనూ క్రియాత్మకంగా ఉంటుంది. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఎస్ఆర్ నిబంధనల కంటే ఆర్ఎస్ నిబంధనలు క్రియాత్మకంగా ఉంటుంది. అభ్యాసకుడు పాల్గొనేది ఏంటంటే ఎస్ఆర్ నిబంధనల కంటే ఆర్ఎస్ నిబంధనలో క్రియాత్మకంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనకి లాస్ట్ బిట్ 30వ బిట్ అండి. వైగోట్స్కి ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష ఏది? వైగోట్స్కి ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ సాంఘిక భాష, సంస్కృత పరమైన భాష, అలాగే అహంకేంద్ర భాష, వ్యక్తిగత భాష. ఏది అని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో వైగోట్స్కి ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష ఏదంటే ఆప్షన్ 4 అండి, వ్యక్తిగత భాష అవుతుంది. ఏమవుతుందండి? వ్యక్తిగత భాష అండి. ఇదండి ఈరోజు సంబంధించిన మనకి అభ్యాసనంకి సంబంధించి ఫస్ట్ వీడియో. మళ్ళీ రేపు మనం విద్యాలసన గురించి చెప్పుకుందామని బిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బిట్స్ డైలీ మన ఛానల్లో చెప్తున్నాము. ఒకసారి చూడండి. డిఎస్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.